జ్యోతి మల్హోత్రా గుర్తుంది కదా. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు పెట్టుకుని ఇన్ఫ్లుయెన్సర్గా మన దేశంలో తిరుగుతా మన దేశానికి సంబంధించిన ప్రతి దాని మీద వ్యతిరేక ప్రచారం చేస్తా పాకిస్తాన్ వెళ్ళి అక్కడున్న హిందువులు ఎవరైతే ఐఎస్ఐ వాళ్ళు ప్రిపేర్ చేసిన వాళ్ళతో మాట్లాడి అబ్బో మేము ఇక్కడ చాలా సుఖంగా ఉన్నాము, భారత్లో అనవసర మాటలు మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడించి వాళ్ళందరి కుటుంబాలు అద్భుతంగా ఉన్నాయని చూపెట్టుకొచ్చింది. ఆ తర్వాత భారతదేశంలో ఉన్న మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్తో కూడా అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించి పాజిటివ్ ప్రొజెక్షన్స్ చేసుకొస్తుంది. అది ఎంక్వైరీలో తేలింది. ఈవిడ పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ కథ నడుస్తుంది. ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తే ఐఎస్ఐకి సంబంధించినటువంటి ఒక సీనియర్ లీడర్తో ఈవిడ వివాహేతర సంబంధం పెట్టుకుంది. వాళ్ళు హనీ ట్రాప్ చేశారు ఈమెని. మామూలుగా హనీ ట్రాప్ అంటే అమ్మాయిలతో అబ్బాయిలకి చేస్తారు, కానీ ఇక్కడ అబ్బాయితో ఈమెకి చేయించారు. దాంతో ఈమె అక్కడ నుంచి వచ్చిన తర్వాత కొంత డబ్బులు తీసుకుని వీళ్ళందరితో మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లను కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా చేస్తుందన్న విషయం తేలింది. ఆ ఆధారాలు కూడా చూపించేటప్పటికి ఈ అమ్మాయికి కింద కోర్టు, హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు. ఇప్పుడు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా బెయిల్ తిరస్కరించినటువంటి పరిస్థితి. పాకిస్తాన్కి అనుకూలంగా చేస్తున్నప్పుడు ఆధారాలు కూడా ఉన్నప్పుడు వదిలిపెట్టడం సబబు కాదని తేల్చి చెప్పింది.